హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ కిచెన్. అదేంటి అమ్మాయి సడన్గా చందనాస్ కిచెన్స్ అంటుంది, ఏంటి కొంపతీసి ఛానల్ పేరు మార్చేసిందా అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, జస్ట్ నార్మల్గా చిన్నప్పటి నుంచి ఒక ఆశ, లైక్ వెల్కమ్ టు చందనాస్ కిచెన్ అని గట్టిగా అరవడాలి. లైక్ నార్మల్గా ఈటీవీ అభిరుచి అలాంటి షోస్ చూసి అలవాటు అయిపోయింది. సో ఈరోజు మనం మినీ బ్లాగ్లో వచ్చేసి అదేనండి చందనాస్ కిచెన్లో ఈజీ అండ్ టేస్టీ అందరికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్, లైక్ చాలామంది ఇష్టంగా తింటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. బట్ నా ఫేవరెట్ మాత్రం గోంగూర పచ్చడి. అలాగే చాలామందికి కూడా గోంగూర పచ్చడి అంటే ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చూపిద్దామని ఈ స్పెషల్ రెసిపీ. అందరికీ లైక్ ఏముంది, నార్మల్గా గోంగూర ఉడకబెట్టేసి మిక్సీలో చేస్తారు. బట్ ఈ పచ్చడిని నేను చేయనీకి పడ్డ తిప్పలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వడు పడడు. లైక్ ఎందుకంటే మా ఇంట్లో మిక్సీ లేదు, సో నాకున్న ఒకే ఆప్షన్ అది రోలు. ఆ రోల్లో కూడా నేను ఎన్ని సోపాలు పడకుండా చేశానో మీకు తెలీదు. సో నా మాటలు వింటూ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. సో మనం ఇంకా రెసిపీలోకి వెళ్దాం. అలాగే రెసిపీని చెప్తూ చూస్తూ అలాగే మన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రలో కొన్ని లైక్ పచ్చిమిరపకాయలు అలాగే కొంచెంగా గార్లిక్ వేసుకొని దాన్ని కూడా బాగా రోస్ట్ కావాలి, లేకంటే వేగాలి. తర్వాత కొన్ని ధనియాలు కొన్ని వేసుకోండి. యాక్చువల్ అంటే లైక్ మీ పచ్చడి ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో దాన్ని బట్టి తీసుకోండి. నేను మాత్రం ఒక 4 కట్టలకు అనుకుంటా, 4 కట్టలకి చేస్తున్నాను పచ్చడి. తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా మగ్గనివ్వాలి. అన్నట్టు మీకు తెలుసా, నేను పెట్టిన ఒక వీడియో మాత్రమే 13 lakhs పోయింది. అలాగే లైక్ లిటరలీ నాకు ఏమంటారు, మానిటైజేషన్కి కూడా చాలా దగ్గరికి వచ్చాను నేను. లైక్ చాలా హ్యాపీగా ఉంది. వేగిన మన పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు బాగా వేగి ఉంటుంది కదా, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి మనం కడిగి తెంపి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మగ్గనివ్వాలి. లిటరలీ లైక్ నాకు 4 కట్టలు అంతా ఉంది, కానీ లాస్ట్లో చూస్తే ఏదో కొంచెమే ఉంది. ఇంకొక 150-200 మెంబర్స్ అయితే నాకు లైక్ ఒక 1K దాకా వస్తాను. లిటరలీ ఇక్కడి దాకా రానికి కూడా మీ యొక్క సపోర్ట్ వల్లనే. అండ్ నేను లైక్ కొన్ని వీడియోస్ అన్నీ ప్రాపర్గా ఏం పెట్టాను, బట్ నేను పెట్టిన కొన్ని వీడియోస్ని కూడా చూసి లైక్ చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతమంది లవ్ చేస్తున్నారు. లైక్ ఒక వీడియో 2 వీడియోలు లైక్ ఒక్కొక్కసారి అయితే 1K 2K పోయేవి, ఇంకొన్నిసార్లు అయితే అసలు 0 దగ్గర ఉండిపోయేదాన్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం మానిటైజేషన్ దాకైనా రానికి, లైక్ అంటే ఇంకా మానిటైజేషన్ ఏం అవ్వలేదు అండ్ అక్కడ దాకా ఇంకా నేను రాలేదు కూడా. బట్ మీరు ఇంతగానం నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ ఏంటంటే ఇది రోల్ కదా, గ్యాస్ స్టవ్ పక్కన పెట్టి దంచుతాను. కిందకి సౌండ్ వెళ్ళకుండా అలాగే బండ పగిలిపోకుండా కింద ఒకటి వేసి దాని తర్వాత దంచుతున్నాను. నేను దంచనీకి పడ్డ సోపాలు కాదు, ధనియాలేమో దనుగుతలేవు, పచ్చిమిర్చి నలుగుతలేదు, ఎక్కేసింది. అండ్ కెమెరా కూడా సరిగ్గా లేదు. సో నేను ఎన్ని తిప్పలు పడ్డానో నా ఒక్కదానికే తెలుసు. ఈ అమ్మాయి వీడియో కన్నా అసలు ఎక్కువ చెప్తుందని అనుకుంటున్నారు కదా, కానీ తప్పదు గైస్. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే దీనికోసం. లైక్ ఎప్పుడు ఒంటరిగా ఉండే ఒక ఫీల్ ఎలా ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. లైక్ నాలాగా ఒంటరిగా ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. నేను లైక్ మా అమ్మ నాన్న, నేను మా బ్రదర్. బట్ అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు, మా అన్న కాలేజ్ దాని పనిలో ఉంటాడు. నాకు కాలేజ్ అయిపోయాక ఇంటికి వచ్చినాక అసలు ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ అలాంటి ఏమి ఉండవు. సింపుల్గా చూసే టీవీ చూడాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. బయటికి వెళ్ళలేను కూడా. లైక్ నా ఫ్రెండ్స్ ఎవరు నా చుట్టుపక్కల ఉంటారు, చాలా దూరంలో ఉంటారు. అండ్ మా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బయటికి వెళ్దామంటే పంపించరు, వీళ్ళు తీసుకెళ్ళరు. నాకంటూ వేరే ప్రపంచం ఏది లేదు. నేను ఎవరితో లైక్ ఎక్కువ మాట్లాడలేను, ఏం చేయలేను. సో లైక్ నాకు తెలిసిన వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ లేవు, కానీ లైక్ నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను. లైక్ దీపు వరల్డ్స్ అది ఒకటి ఉంటుంది కదా, అదొకటి. అండ్ ఒక ఆర్మీ వైఫ్స్ ఒక అక్క ఉంటుంది.
లైక్ కొంతమంది వీడియోస్ చూసి అరే నేను కూడా చేస్తా కదా బాగుంటుంది, నేను మాట్లాడేదానికి వ్యూవర్స్ వస్తారా రారా చాలా ఆలోచించుకున్నాను. స్టార్టింగ్లో నాకు కాపీ రైట్స్ పడలేదని కాదు, లైక్ నేను స్టార్టింగ్లో దీపు అక్క వాయిస్ యూజ్ చేసేదాన్ని. తర్వాత కొంచెం నాకు నచ్చిన వాయిస్ ఎవరిదైనా ఉంటే వాళ్ళు యూజ్ చేసేదాన్ని. తర్వాత ఏం చేశానంటే ఇలా అయితే కష్టం, వాళ్ళ వాయిస్ వీళ్ళ వాయిస్ యూజ్ చేస్తే నాకు మానిటేషన్ అవ్వదు, వ్యూవర్స్ ఒకవేళ వచ్చిన లైక్ వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేశాను కాబట్టి వేరే వాళ్ళ క్రెడిట్ పోతుంది, నేను చేసింది ఏముంటుంది అని అనుకొని ఐ స్టార్టెడ్ లైక్ నా వాయిస్ ఓవర్ ఇవ్వడం. బేసిక్లీ చాలామందికి నచ్చలేదు అనుకుంటా, కనీసం లైక్ 2-3 కూడా లైక్ చేసేవాళ్ళు కాదు. తర్వాత నాకు వచ్చే లైక్ కొన్ని కామెంట్స్ వచ్చేవి, మరి ఎక్కువ ఏమి వచ్చేవి కాదు. వాటిని కూడా నేను యూజ్ చేసుకునేదాన్ని మంచిగా, వాళ్ళు చెప్పే టిప్స్ పట్టించి నేను నా వాయిస్ ఓవర్లో ఏమైనా చేంజెస్ కావాలా ఇవ్వాలా అనేది నేను ట్రై చేస్తూ ఉంటాను. లైక్ నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల, అలాగే నాకు ఫోన్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల వీడియోస్ మరి ఇలా కొంచెం చెండాలంగా తీస్తాను. లైక్ లైటింగ్ వేసి అది ఇది నాకు కరెక్ట్ స్టాండ్ కూడా లేదు. ప్రాపర్గా అన్నీ చూసుకొని చేయడం అంటే కొంచెం కష్టమే, బట్ నేను పక్కా ట్రై చేస్తాను. నా వల్ల అయినంత వరకు నేను చూపించాలి అనుకున్న రెసిపీస్ అవన్నీ చూపిస్తాను. అండ్ అలాగే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కానీ దాంట్లో ఇంకా నేనేం వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను. లైక్ మీరు నా వీడియోస్ చూసి మీకు నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నా వీడియోస్ అనేది మీ దగ్గరికి వెళ్తుంది కదా. లైక్ అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా కొంచెంగా సపోర్ట్ చేయండి. అలాగే యూట్యూబ్ని కూడా సపోర్ట్ చేసి మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. లైక్ నేను చూస్తూ ఉంటాను కదా అక్క వాళ్ళు లైక్ గివ్ అవే ఇస్తూ ఉంటారు. లైక్ నా ఛానల్ కూడా మంచిగా లైక్ మంచి రీచ్ వచ్చి అలాగే మానిటైజేషన్ అవుతే నేను కూడా పక్కాగా గివ్ అవే మాత్రం పక్కా ఇస్తాను. ఇంతేనండి, ఈజీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి. నేనే ఇది పిల్లని చెప్పింది అని అనుకుంటున్నారా? నేనేం చెప్పలేదండి, కానీ పచ్చడి మాత్రం నేనే చేసా కష్టపడి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మా చందన యూట్యూబ్ ఛానల్. అలాగే నేను పెట్టిన చందనాస్ కిచెన్ మీకు నచ్చినట్టయితే దాన్ని మాత్రం పక్కా లైక్ చేయండి, అస్సలు మర్చిపోకండి. నేనైతే గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంతో ఆనియన్స్తో ఎంజాయ్ చేశాను. మీరు కూడా అలానే పచ్చడితో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ చందన.